లైట్ చాప్టర్ సంబంధించి రిఫ్లెక్షన్ టాపిక్ గురించి మనం ఈ వీడియో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం 10th క్లాస్ ఇటువంటి లైట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు దాంట్లో లైట్ చాప్టర్ రిఫ్లెక్షన్ చాప్టర్ ఉంది కదండి. దాంట్లో మనకి మెయిన్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ చూసినట్లయితే హోమోజీనియస్ మీడియం light travels in a straight line, but when falls on the another medium, it's a suffer falling characters. అంటే హోమోజీనియస్ మీడియం లైట్ అనేది ట్రావెల్ చేసినప్పుడు ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి ట్రావెల్ అవుతున్నప్పుడు అక్కడ కొన్ని చేంజెస్ అనేవి వస్తాయండి. అదేంటంటే ఏ పోర్షన్ ఆఫ్ లైట్ ఈజ్ అబ్జర్వ్డ్, ఆ మీడియం అనేది కొంచెం లైట్ని అబ్జర్వ్ చేసుకోవడం. అదేవిధంగా ఏ పోర్షన్ ఆఫ్ లైట్ ఈజ్ టర్న్ బ్యాక్ ఇంటూ ద ఫస్ట్ మీడియం ఇన్ డిఫైనైట్ డైరెక్షన్. అమౌంట్ ఆఫ్ లైట్ అనేది ఏమవుతుంది, అక్కడ ఆ మీడియం అనేది ఫస్ట్ మీద అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టర్మ్ ఆఫ్ ద రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ లైట్ ఎంటర్ ద సెకండ్ మీడియం ప్రొవైడెడ్ ద మీడియం ట్రాన్స్పరెంట్ అండ్ ట్రావెల్స్ ని డిఫైనైట్ పాత్. రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ ట్రావెల్ అవుతుంది సెకండ్ మీడియంకి. ఈ మీడియంకి మనం ప్రొవైడ్ చేస్తాం, ఆ మీడియంకి ట్రావెల్ అనేది జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా వాట్ ఈస్ మీన్ బై రిఫ్లెక్షన్? light comes back into the same medium from the boundary separating two media. మన లైట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ మీడియం అనేది మీడియం మీద పడిపోతుంది, వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. అలా తిరిగి రావడానికి ఏమంటాము, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఇక్కడ రిఫ్లెక్టర్ అంటే ఏంటి? ఏదైతే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుందో దాని మీద పడ్డ లైట్ అనేది వెనక్కి తిరిగి వచ్చేస్తుంటుంది, దాన్ని ఏమంటాము రిఫ్లెక్టర్ అంటారు. ద సర్ఫేస్ ఫ్రమ్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్. ఈ సర్ఫేస్ అయితే పడ్డ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుందో దాన్ని ఏమంటారు, రిఫ్లెక్టర్ అని అంటారు. సర్ఫేస్ ఫ్రమ్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్టర్. ఇంకా రిఫ్లెక్షన్కి లాస్ ఉన్నాయండి. అదేంటంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, దెర్ ఆర్ ద టూ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. ద ఫస్ట్ వన్ చూసినట్లయితే ద ఇన్సిడెంట్ రే ద నార్మల్ టు ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆల్ ఆర్ లీస్ ఇన్ ద సేమ్ ప్లేన్. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ taking normal at the reflecting surface at the point of incidence all are placed in the same plane. This is the first law of the reflection. అదేవిధంగా సెకండ్ లా చూసుకున్నట్లయితే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సెకండ్ లా వచ్చి ఎంత యాంగిల్ అది ఇన్సిడెంట్ అవుతుందో అంతే యాంగిల్ కూడా రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బేసిక్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ సేమ్ ఫర్ ద ప్లేన్ సర్ఫేస్ అండ్ కర్వ్ సర్ఫేస్. మనకి ప్లేన్ మీద ఎట్లయితే ఉందో అది ప్లేన్ సర్ఫేస్ కర్వ్ సర్ఫేస్ కూడా సేమ్ రూల్స్ ఇక్కడ ఫాలో అవుతుంది రిఫ్లెక్షన్స్ లో. అదేవిధంగా ఇక్కడ రియల్ ఇమేజ్ అండ్ విర్చువల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే ఏంటి, ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ ఇంటర్సెక్ట్ దెన్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్ కాల్డ్ ద రియల్ ఇమేజ్. ఇక్కడ రిఫ్లెక్టెడ్ రేస్ అన్ని కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ ఇంటర్సెక్ట్ అనేటువంటి పాయింట్ ఏమంటాము, రియల్ ఇమేజ్ అని అంటాం. అదే విర్చువల్ ఇమేజ్ చూసినట్లయితే if the rays diverge after reflection, if the rays diverge after the reflection, then the point of intersection of extended reflected rays is called the visual image. That is the difference between the real and visual images. Real images అక్కడ reflected rays intersect at the point of intersection is called the real image. And the rays diverge after the reflection, then the point of intersection of extended reflected rays is called the visual images. Next is okay. Characteristics of the image of a real object formed due to the reflection. అంటే ప్లేన్ మిర్రర్ మనకి రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుందో చూడండి. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ రియల్ దెన్ ద ఇమేజ్ ఈజ్ విర్చువల్ అండ్ వైస్ వర్సా. I think if the object is real, then the image formed by the plane mirror is the visual one. Character of same size of the at the same distance from the mirror. The mirror అనేది ఎంత డిస్టెన్స్
మిర్రర్ కి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉందో అంతే సైజ్ ఆఫ్ ఇమేజెస్ అనేవి విర్చువల్ ఇమేజెస్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి ప్లేన్ మిర్రర్స్ లో. అదేవిధంగా స్పెరికల్ మిర్రర్స్ చూసినట్లయితే స్పెరికల్ మిర్రర్స్ 2 టైప్స్ ఉన్నాయి. So what is the spherical mirror? Spherical mirror is a small part cut from the hollow sphere of a glass. Hollow sphere of a glass. This cut part has two surfaces. This cut part has the two surfaces. One is the bulged surface and other is the hollow surface. అంటే ఇక్కడ ఏమవుతుంది, అక్కడ ఒకటి వచ్చి బల్జ్ సర్ఫేస్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి హాలో సర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ చూసినట్లయితే spherical mirror whose reflecting surface is curved inward. Whose reflecting surface is curved inward. That is called then it is that is face towards the center of the sphere. That is faces towards the center of the sphere is called the concave mirror. Concave mirror అనేది ఎట్లా ఉంటుంది, ఇన్వర్డ్ కి ఇన్సైడ్ కి బెండ్ అయినట్టు ఉంటుంది. ఫేస్ వచ్చి సెంటర్ ఆఫ్ కరెక్టర్ సైడ్ సెంటర్ ఆఫ్ ద స్పేర్ కి ఫేసింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ spherical mirror whose reflecting surface is curved inwards, that is faced towards the center of the sphere. It is called the concave mirror. Next convex mirror చూసినట్లయితే spherical mirror whose reflecting surface is curved outward. అంటే అవుట్ సైడ్ కి కర్వ్ ఏంటంటే దాన్ని ఏమంటాము, కాన్వెక్స్ మిర్రర్ అని అంటాం. ఇట్ ఈస్ called the convex mirror. ఇక్కడ ఇమేజెస్ అన్ని ఇక్కడ చూడండి. ఇది కాన్కేవ్ మిర్రర్ వచ్చి చూడండి, ఇన్సైడ్ కి బెండ్ అయింది, అంటే లెఫ్ట్ సైడ్ కి బెండ్ అయినట్టు ఉంది. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ చూసినట్లయితే రైట్ సైడ్ కి బెండ్ అయినట్టు అనిపిస్తుంది, అంటే అవుట్ సైడ్ కి ఎక్స్టెండ్ అయినట్టు ఉంటుంది కాన్వెక్స్ మిర్రర్. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఫైండింగ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ మనం కనుక్కోవాలంటే సింపుల్ యాక్టివిటీ చూద్దాము. Hold a concave mirror in your hand and direct its reflecting surface towards the sun. ఒక concave mirror తీసుకుని మనం సన్ కి మనం ఫేసింగ్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, ద డైరెక్షన్ ఆఫ్ direct the light reflected by the mirror on the sheet of the paper. Hold the closer to the mirror. మిర్రర్ ఏం చేస్తాం, ఒక concave mirror ఫ్రంట్ సైడ్ మనం ఒక పేపర్ తీసుకొని ప్లేస్ చేసాం. దాన్ని అదేవిధంగా దాన్ని పడ్డటువంటి సన్ లైట్ అంతా కూడా దాని మీద ఫోకస్ అయ్యే విధంగా మనం దాన్ని సెట్ చేస్తాం, పేపర్ని అడ్జస్ట్ చేస్తాం. అక్కడ అంటే సన్ లైట్ వచ్చి మిర్రర్ మీద పడుతుంది, కాన్కేవ్ మిర్రర్ మీద మిర్రర్ మీద పడ్డ లైట్ వచ్చి మనకి ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఆ పేపర్ మీద పడేది దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా హోల్డ్ ద మిర్రర్ అండ్ పేపర్ ఈజ్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఫర్ ద ఫ్యూ మినిట్స్. అదే దాన్ని పేపర్ తగిలికొనట్లనే పట్టుకుంటాం అన్నమాట. ద లైట్ ఫ్రమ్ ద సన్ ఈజ్ కన్వర్జ్డ్ ఎట్ ద పాయింట్ ఎట్ ద షార్ప్ బ్రైట్ స్పాట్ బై ద మిర్రర్. సన్ మీద పడ్డ లైట్ అంతా ఏమవుతుంది, ఇక్కడ కన్వర్జెంట్ అవుతుంది కాన్కేవ్ మిర్రర్స్ కి. అదే కన్వర్జెంట్ పాయింట్ అనేది ఒక బ్రైట్ స్పాట్ లాగా అక్కడ ఫామ్ అవుతుంది. బ్రైట్ స్పాట్ ఏముంటుంది, దట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ది సన్. ది స్పాట్ ఆఫ్ ది లైట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ది సన్ ఆన్ ద షీట్ ఆఫ్ ది పేపర్. ఆ స్పాట్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది, సన్ యొక్క ఇమేజ్ నే ఇండికేట్ చేస్తుంది. దిస్ పొజిషన్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్. ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ ఇమేజ్ ఇస్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ది మిర్రర్. ద డిస్టెన్స్ అనేది మిర్రర్ కి ఒక పేపర్ కి ఉంది అనుకుంటే డిస్టెన్స్ మీద డిపెండెంట్ ఉంటుంది. ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ ఇమేజ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్. ఆ స్పాట్ కి మిర్రర్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఫోకల్ లెంత్ మనకి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్పెరికల్ మిర్రర్స్ అనుకుంటే టర్మ్స్, స్పెరికల్ మిర్రర్స్ లో ఏం టర్మ్స్ వస్తాయో సరే చూడండి. దీంట్లో మనకి పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ అపర్చర్, ఈ పెద్ద టర్మ్స్ అనేవి మనకి స్పెరికల్ మిర్రర్స్ లో వస్తాయి. పోల్ అంటే ఆ మిర్రర్ యొక్క మిడిల్ పాయింట్ ఏమంటాము, పోల్ అంటాం. ఆ మిర్రర్ మీద ఇండికేట్ చేసే మిడిల్ పాయింట్ నే పోల్ అంటాం. అదేవిధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే రిఫ్లెక్టింగ్ పోల్ ద సెంటర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఇస్ ద పాయింట్ ఇస్ కాల్డ్ ద పోల్. ఇట్ లైస్ ఆన్ ది it is lies on the surface of the mirror. The pole is usually represented by the letter P. Then pole మనం P తో ఇండికేట్ చేస్తాం. మిర్రర్ మీద మిడిల్ పాయింట్ లో మనం ఇండికేట్ చేసిన పాయింట్ నే పోల్ అంటాము. పోల్ మనం P తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్.
The reflecting surface of the spherical mirror forms a part of the sphere. This sphere has the center. మనం ఒక reflective surface యొక్క surface of the mirror spherical mirror the forms a part of the sphere. దాని యొక్క ఏమవుతుంది the reflecting surface వచ్చి ఒక స్పియర్ మనం కన్సిడర్ చేసినట్లయితే దాంట్లో ఏమవుతుంది ఒక మిడిల్ పాయింట్ అనేది ఉంటుంది కదా, ఆ మిడిల్ పాయింట్ ఏమంటాము సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది స్పియరికల్ మిర్రర్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ సి. తో మనం ఇండికేట్ చేస్తాం. ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది మిర్రర్, ఇట్ లైస్ అవుట్ సైడ్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. మళ్ళీ ఇది పాయింట్ మనం ఇక్కడ మిర్రర్ మీద ఇండికేట్ చేయాలి. మిర్రర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుట్ సైడ్ మనం ఈ పాయింట్ ని ఇండికేట్ చేస్తాం, కన్సిడర్ చేస్తాము. The center of curvature of the concave mirror is lies in front of the అంటే మిర్రర్ కి ఫ్రంట్ సైడ్ మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఫామ్ అవుతుంది కాన్కేవ్ మిర్రర్ అయితే. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ అయితే బ్యాక్ సైడ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఫామ్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చి ఇమేజినరీ పాయింట్ మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకోవాలి కాన్వెక్స్ మిర్రర్ కి. కాన్కేవ్ మిర్రర్ వచ్చి ఫ్రంట్ సైడ్ మనకి ఈ పాయింట్ మనం ఇండికేట్ చేస్తాం సెంటర్ ఆఫ్ కర్వేచర్. అదేవిధంగా రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ రెండు కూడా ఒకే దగ్గర మనం ఇండికేట్ చేస్తాం. రేడియస్ ఆఫ్ ది radius of curvature చూసినట్లయితే the radius of the sphere of the reflecting surface of the spherical mirror forms a path. It is called the radius of curvature of the mirror. It is represented by the letter R. మనం దీని యొక్క స్పియర్ యొక్క రేడియస్ ని మనం తీసుకున్నట్లయితే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లో మనం రేడియస్ మనం కన్సిడర్ చేసినట్లయితే స్పెరికల్ మిర్రర్ మీద ఆ పార్ట్ ని మనం ఏమంటాము రేడియస్ ఆఫ్. ఇట్ ఇస్ కాల్డ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది మిర్రర్. ఇట్ ఇస్ represented by the letter capital R. Next, principal axis. A straight line passing through the pole and center of curvature. Pole की center of curvature ని జాయింట్ చేస్తే డ్రా చేసే లైన్ ఏమంటాము ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి? పోల్ కి ఫోకస్ కి మధ్యలో ఉండేటువంటి ఈ జాయిన్ చేసినప్పుడు మనకి ఫామ్ అయ్యే లైన్ ఏమంటాము ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం. అదేవిధంగా అపర్చర్ అంటే ద డయామీటర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఈ స్పెరికల్ మిర్రర్. స్పెరికల్ మిర్రర్ యొక్క డయామీటర్ ని ఏమంటాము అపర్చర్ అంటాం. నెక్స్ట్ చూడండి ఫోకస్ అనేది దానికి ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ కి ఫ్రంట్ సైడ్ ఫామ్ అవుతుంది, అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ కి బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది. ఫోకస్ అనేది ఏంటి? ఏ నెంబర్ ఆఫ్ రేస్ parallel to the principal axis are falling on a concave mirror. The reflecting surface, the reflecting rays are meeting or intersect at a point on the principal axis of the mirror. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పాయింట్ దగ్గర కన్వర్జెంట్ అయినట్టు మనకు కనిపిస్తుంది, అంటే ఇంటర్సెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ ఏమంటాం? ఇక్కడ అన్ని కూడా దగ్గర కలిసినట్టుగా ఇంటర్సెక్ట్ అయినట్టు మనకి కనిపిస్తుంది. ఆ పాయింట్ ఏమంటాము ఫోకస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది ఆ పాయింట్ ఏమంటాము ఫోకస్ అంటాం. దిస్ పాయింట్ ఇస్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ అంటాం. అదేవిధంగా ద నెంబర్ ఆఫ్ రేస్ ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ ఫాలోయింగ్ ఆన్ ద కాన్వెక్స్ మిర్రర్. The reflection rays is appear up to the come from the point of the principal axis. This point is called the principal focus of the concave mirror. మనకి ఇక్కడ చూడండి ఇమేజ్ లో చూసినట్లయితే మీకు కాన్కేవ్ మిర్రర్ వచ్చి ఫ్రంట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతుంది, అంటే మిర్రర్ కి ముందు పక్కన మనకి ఫోకస్ అనేది ఫామ్ అవుతుంది కాన్కేవ్ మిర్రర్ లో. అదే కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నట్లయితే మిర్రర్ కి బ్యాక్ సైడ్ గా మీకు దిస్ ఇమేజినరీ పాయింట్ మనకి ఏమవుతుంది కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకస్ అవుతుంది. దాన్ని క్యాపిటల్ ఎఫ్ తో ఇండికేట్ చేస్తుంది కదా. సి అండ్ ఆర్ సి దగ్గర మనం సబ్ కరెక్షన్ క్యాపిటల్ ఆర్ ని ఇండికేట్ చేస్తాము. అది క్యాపిటల్ ఎఫ్ కి పీకి మధ్యలో ఉండే లెంత్ ఏమంటాము ఫోకల్ లెంత్ అంటాం. దాన్ని స్మాల్ ఎఫ్ తో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ స్మాల్ ఎఫ్ అండ్ ఆర్ కనుక రిలేషన్ చూసినట్లయితే ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2f. క్యాపిటల్ ఎఫ్ అంటే ఫోకస్ నుంచి పీకి పోల్కి మధ్యలో ఉండే లెంత్ ఏమంటాము ఫోకల్ లెంత్ అంటాం. క్యాపిటల్ ఎఫ్ నుంచి పీకి మధ్యలో ఉండే లెంత్ ని ఫోకల్ లెంత్ అని అంటాం. ఇక్కడ the sphere of mirror of the small aperture. For the spherical mirrors of a small aperture, the radius of curvature is found to be equal to twice of the focal length. Radius of curvature is found to be equal to the twice of the focal length. Focal length is 2 times equal of the radius of curvature. That is the r is equal to the 2f, 2 times of focal length ki equal ఏదంటే ఇక్కడ radius of curvature అనేది equal అవుతుంది. That is r is equal to the 2f. This implies that the principal focus of a spherical mirror lies midway between the pole and center of curvature. Pole ki center of curvature ki మధ్యలో ఇండికేట్ చేసేది ఏంటది ఫోకస్ కి దూరంలో ఉంటుంది ఫోకల్ లెంత్
ఫోకస్ నుంచి పీక్ మిడిల్ ఉండే లెంత్ ని ఫోకల్ లెంత్ అని అంటాం. ఫోకల్ లెంత్ అనేది 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ కి ఈక్వల్ అవుతుంది. దట్ ఇస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 2f. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి ఇప్పటివరకు మీరు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. పక్కన ఉన్నటువంటి మా వీడియోస్కి లైక్స్ కొట్టండి. అదేవిధంగా మీరు కొట్టే లైక్స్ మాకు ఫర్దర్ వీడియోస్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దయచేసి మా వీడియోస్ని చివరి వరకు చూడండి. మీకు క్లియర్ అర్థమవుతుందని టాపిక్ అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము చేసే తర్వాత వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటాయి. దయచేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా దాని పక్కనటువంటి బెల్ ఐకాన్ మీద ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మేము చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుందండి. ఫర్దర్ వీడియోస్ ఏదైనా దాని పక్కనటువంటి లైక్ మీద క్లిక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ మేము ఫర్దర్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియోస్కి లైక్స్ కొట్టండి. మా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.